ఆర్మూర్ మండలం రాజారాం నగర్లోని సాయిబాబా ఆలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ దేవాలయం చాలా పురాతన ఆలయమని, ఇక్కడ కోరుకున్న భక్తుల కొంగు బంగారం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది అని, ఈ విషయం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రభుత్వం ఆలయాన్ని ఆదుకోవాలని కోరారు. ఇందులో రాజారాం నగర్ కాలనీ వాసులు మరియు భక్తులు పాల్గొన్నారు. మళ్ళీ ఫస్ట్ 20 ఏళ్ళ నుంచి బాబా అంటే ఆర్మూర్లో ఫస్ట్ మన వెంకటేశ్వర్ల గుడి కాడ కనబడ్డారు కోడలు జ్యోతి సాయిరామ్ అండి. నేను ఈ గుడికి 20 సంవత్సరాల నుండి వస్తున్నాను. ప్రతి గురువారం ఇక్కడికి వస్తాను. కానీ నా అనుభవం అయితే ఇక్కడ బాబా లైవ్, ఇక్కడ అన్నదానము మన మనసులో ధర్మబద్ధమైన కోరిక ఉండి ఒకటి అన్నదానం చేయిస్తామని అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు నిజంగా అంటే నేను చాలా ఇక్కడ మొక్కుకొని ప్రతి సంవత్సరము 2-3 సార్లు కానీ ఇక్కడ ఎవరైనా దాతలు లేనప్పుడు కానీ ఇట్లా చేయిస్తూ ఉంటాను. పంతులు కాల్ చేస్తూ మా పాప వాళ్ళు కూడా చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. యుఎస్లో ఉంటుంది పాప. అక్కడ నుంచి అమౌంట్ కూడా పంపిస్తూ అన్నదానంకు మాత్రం తను సహకరిస్తుంది. గుడికి కూడా తను అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అక్కడ వచ్చిన కూడా ఫస్ట్ పంతులది బాబాది దర్శనాన్ని తీసుకుంటుంది రాగానే. ఇక నాకు ఈ గుడి అనుభవం అసలు మాటల్లో చెప్పలేదు నేను. ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైనా ఒకసారి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, నాకు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ అన్నం తింటే మాత్రం అంటే నాకు రిలీఫ్ అనిపిస్తుంది. అట్లా మా పిల్లలు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఏ గుడికి నేను వెళ్ళినా నా అనుభవం వేరు ఉంటుంది. ఇక్కడికి రాగానే ఇక మా పిల్లలు కూడా అదే అంటారు, మన బాబా గుడి అంటూనే ఉంటారు అన్నట్టు. కానీ గుడికి కొంచెం సహకరించాలి. ఇంత ఉన్నది ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం ప్రభుత్వము సహకరించి గుడి డెవలప్మెంట్ కోసము సహకరించగలరని కోరుచున్నాము. మహిళలందరం కూడా కోరుచున్నాము. కానీ సహకరించాలి. బాబా భక్తులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, అసలు వాళ్ళ అనుభవం వేరుంటుంది ఇక్కడికి వస్తే. రాజారాం నగర్ ఏర్పడ్డప్పుడు ఈ మందిరానికి తర్వాత పక్కన ఉన్నటువంటి మసీదు కూడా ఫ్లాట్లు దొరకడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల క్రితమే ఈ హనుమాన్ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అయితే అప్పట్లో సర్వసమాజం వాళ్ళు విగ్రహాలు ఇవ్వటం జరిగింది. తదనంతరం 2003వ సంవత్సరంలో సాయిబాబా నవగ్రహాలు, అలాగే కాంపౌండ్ వాళ్ళు లోపల కూడా పార్వతీమాతను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే తదనంతరం 3 సంవత్సరాల తర్వాత అంటే 2006వ సంవత్సరం నుంచి నిరాటంకంగా ప్రతి గురువారం కూడా దాతల భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కరోనా పీరియడ్ అప్పుడు మాత్రమే 1 సంవత్సరం బంద్ పెట్టడం జరిగింది. తదనంతరం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతము మందిరము కొంచెము శిథిలావస్థకు చేరుకున్నది కాబట్టి భక్తులు అందరూ కూడా సహకరించి, అయితే ప్రస్తుతము మందిరం కొంచెము
భిన్నమైంది కాబట్టి, అంటే లోపల ఆ రాగి చెట్టు ఒకటి ఉంటే తీయించడం జరిగింది కాబట్టి కొంచెం శిథిలావస్థకు చేరుకున్నది కాబట్టి ఈ మందిరం పునర్నిర్మాణంలో అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆ సహాయం అందేటట్లు, అలాగే పుర ప్రముఖులు అట్లాగే కాలనీ వాసులు కూడా సహకరించి ఇట్టి మందిరాన్ని, పురాతనమైనటువంటి మందిరాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని ఆ పవనసుత హనుమాన్ యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. రాజారాంనగర్లో ఉన్నటువంటి ఏకైక హనుమాన్ మందిరం ఇది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పునర్నిర్మాణంలో పాల్గొని తమ వంతు కృషిగా ఆ భగవాన్ యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. జై సాయి.